గులాబీ దళపతి అనే పేరుతో తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా రావడం, సినిమా తీయాలనేటువంటి సంకల్పం జరగడం, దానికి సంబంధించినటువంటి ఇవాళ పాటల రికార్డింగ్ కార్యక్రమానికి నా చేత ప్రారంభోత్సవం చేయించడం, నిర్వాహకులకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాను గట్టు విజయ్ గౌడ్ గారు నిర్మాతగా, పరస రమేష్ మహేంద్ర గారు డైరెక్టర్గా నిర్మించబడబోతూ ఉన్నది. తప్పకుండా ఇవాళ ఈ పాట విన్న తర్వాత చాలా 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 చక్కటి పాటలు ఈ సినిమాలో ఉండబోతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమం చాలామందికి తెలియని అనేక కోణాలున్నాయి. మేము గతంలో ఒక పార్టీ ఆవిర్భావాన్ని చూసినాం. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ శూన్యత పరిస్థితులలో 1982లో ఒక రాజకీయ పార్టీ వస్తే 2000 సంవత్సరంలో ఒకే ఒక్కడు, దట్ ఈజ్ ఎన్టీఆర్. ఇది సినిమా స్టైల్ కాదు, ఇది నిజం. నిత్య జీవితంలో మీరు అందరూ సినిమా టైటిల్స్ కోసం ఆ పదానికి ఉండేటువంటి ఫోర్స్ను మార్కెట్ చేసుకుంటారు. కానీ ఇది అద్భుతమైనటువంటి ఒక చరిత్ర. నిన్నటి దాకా మన కళ్ళ ముందు కదలాడిన ఒక దృశ్యం, దట్ ఈస్ కేసీఆర్. చాలామందికి తెలియని అంశం ఏంటంటే 2000 సంవత్సరంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన 6 వ్యక్తులలో నేను ఒకని. 14 సంవత్సరాలు మేము ఎంత కష్టపడ్డామో, ఎంత కసితోని పోరాటం చేసినామో ఏ సినిమాకు, ఏ చరిత్రకారుడికి అందనన్ని నిగూఢ రహస్యాలు, నిగూఢమైనటువంటి అనుభూతులు, అనుభవాలు మేము కళ్ళారా చూసినాం. ఇవాళ నేను మిత్రులకు సలహా ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నా అంటే, దయచేసి చాలా 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 గొప్పగా ఈ సినిమా ఉండాలి. గులాబీ దళపతి అనగానే దాని ఇతివృత్తం ఏముండబోతున్నదని ప్రపంచానికి తెలుసు. వాస్తవం కోసమా, సందేశం కోసమా, లేదా ఇప్పుడు ఆ టైటిల్కు, ఆ వ్యక్తికి ఈ రోజున్నటువంటి ఆ అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మార్కెట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఆలోచించి చేయాల్సినటువంటి పని. మీకు వాస్తవాలు చెప్తున్నా, ఎందుకంటే ఇది మీరు దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారో మాకు తెలియదు. కానీ 2000 సంవత్సరంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ అనే పదం మర్చిపోయారు. అటువంటి పరిస్థితులలో 2 బలమైన పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, 2 బలమైన నాయకులు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి. 2 బలమైన పార్టీలు, 2 బలమైన నాయకులు. అంశం ప్రజల డిమాండ్ లేదు. అటువంటి పరిస్థితులలో ఇవాళ రాజకీయాల్లోకి కొత్త పార్టీలు ఎట్లొస్తాయి? చరిస్మా ఉన్న నాయకుడు అని వస్తాడు, డబ్బున్న నాయకుడు వ్యక్తి అయినా కూడా పార్టీలు పెడతారు. డబ్బు లేదు, చరిస్మా లేదు. అంశం పట్ల ప్రజలు వాళ్ళ 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 కన్సర్న్ చూపిస్తలేరు. పార్టీలు బలంగా ఉన్నాయి, నాయకులు బలంగా ఉన్నారు. అక్కడ పుట్టినటువంటి అంశం ఇవాళ ఒక సినిమా కథలాగా 3 గంటల తెలుగు సినిమాలు ఏముంటుంది? 3 గంటలు. వెనకటి సినిమాలు అయితే మనందరికీ తెలుసు 2.5 గంటలు ఎన్టీ రామారావు కష్టాలే, ఆఖరి 20 నిమిషాలంతా సుఖాంతం. అట్లనే 14 సంవత్సరాలు మేము సినిమా కష్టాలు అనుభవించి ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్ గారు చివరికి ప్రపంచంలో ఏ మనిషి కూడా తెలిసి కావాలని చావును ఆహ్వానించడం. ఆయన ఇచ్చిన చివరి ఒక 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 సందేశం, ఒక కేక, కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్యాత్ర. కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్యాత్ర అంటారా ఎవరన్నా? తెల్లారైతే ఏం చేస్తున్నాం? ఎవరిని ఉంచాలి, ఎవరిని సంపాదించాలి, ఎట్లా బతకాలి అనేటువంటి ఈ రోజుల్లో ఒక సమాజం కోసం
తన జీవితాన్ని పణంగా పెట్టి రాజ్యం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని ఎదురొడ్డి తెలంగాణ తేవడం కోసం చేసినటువంటి ఆయన ప్రయత్నం మనందరికీ తెలుసు. అందుకనే ఒక్కడు ఒక్కడు అని అన్న వాళ్ళ మీ గులాబీ దళపతి సినిమా చూసిన వాళ్ళకు ఒక 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 అనుభూతి, ఒక గొప్పదనం ఉండాలి. మీ పాట అయితే చాలా బాగుంది, సినిమా కూడా బాగుంటుందని నేను ఆశిస్తా ఉన్నా. తెలంగాణ ఇతివృత్తంగా వచ్చే సినిమాను బయట వాళ్ళు ఎట్లా చూస్తారో మాకు తెలియదు, కానీ తెలంగాణ జనం మాత్రం చూస్తారు. ఈ తెలంగాణ జనానికి ఆ అంశం పట్ల ఉన్నటువంటి కన్సర్న్కి నిదర్శనం. దాన్ని మీరు మరి మార్కెట్ చేసుకునే ప్రయత్నమా, లేదు వాస్తవానికి దగ్గరగా ఒక గొప్ప సందేశం ఇచ్చి ఆ ఒక్కళ్ళు ఇంకా తెలంగాణలో తయారు కావడానికి ఉపయోగపడుతుంది అనేది మీ సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. ఏదేమైనా చాలా మంచి మంచి టైటిల్తో మంచి పాటలతో వస్తున్నారు. సినిమా కూడా మంచిగా ఉండాలని, మంచిగా ఉంటుందని ఆశిస్తా ఉన్నా. నాకు ఒక పాట గుర్తున్నది, వినాలా బ్రదర్? దానవీర శూరకర్ణలో ఎన్టీ రామారావుకు ఒక డ్యూయట్ ఉంటుంది. రాజకీయ జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సతమతము మామదిలో మదనుడు సందటి చేయుటే చిత్రం. అర్థమైందా సాహిత్యం? ఒక రాజుకు డ్యూయట్ పెట్టి ఆ డ్యూయట్లో కూడా ఏమున్నది, మళ్ళీ అదే రాజుకు ఉండేటువంటి వీరసం, అదేంటి రాజసత్వం, ఆ స్థాయిలో ఉన్నది పాట. దుర్యోధన అనేటువంటి మనిషి ఏ స్థాయి వాడో రాసిన లిరిక్లోని అర్థం కూడా ఆ స్థాయిలో ఉన్నది. సో బెస్ట్ ఆఫ్ లక్, చాలా చాలా మంచిగా విజయవంతం కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ అవకాశం ఇచ్చిన గట్టు విజయ్ గారికి మరియు వినోద్ గారికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఉద్యమం ఊపిరిగా పోరాడిన ఒక రాజకీయ నాయకుడి ప్రస్థానమే ఈ చిత్ర కథాంశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గట్టు విజయ్. తెలంగాణ ఆర్ట్స్ బ్యానర్లో గులాబీ దళపతి అని ఒక మూవీ చేయబోతున్నాము. ఇందులో ఒక ప్రముఖుడు నటుడు నటించబోతున్నారండి. ఒక 15 డేస్లో మేము సినిమా ఓపెనింగ్ చేయబోతున్నాము. ఆ ఓపెనింగ్ రోజు ఆ ప్రముఖ నటుడు ఎవరైనా మేము అనౌన్స్ చేస్తాము. ఈరోజు గులాబీ దళపతి సినిమా సంబంధించిన పాటల రికార్డింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి స్పీకర్ మధుసూదనాచారి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా రికార్డింగ్ ఎప్పుడైతే మేము అనుకున్న టైంలో ఎంతో కష్టపడి మంచి ట్యూన్స్ అందించాడు. అవి త్వరలో మేము దానికి కూడా ఆడియో ఫంక్షన్ త్వరలో చేయబోతాము. మా బోలే షావలి గారు మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్స్ అన్న, చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా మేము ప్రారంభ దశ నుంచి మా వెన్నంటూ ఉండి మాకు ప్రోత్సాహం కల్పిస్తున్న ఎంపీ కవిత గారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. గులాబీ దళపతి అనే సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. నా పేరు బోలే షావలి. ఈరోజు ఈ స్టూడియోలో ఈ రికార్డింగ్ ప్రారంభోత్సవానికి ప్రముఖుల మధ్య ఈ రికార్డింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు నేను సాంగ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నాకు ఈ సినిమా పాటలు చేయడానికి మొట్టమొదటి సినిమాగా నాకు అందించినటువంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాటలు కూడా అంటే ప్యూర్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ మరి ఏ రకంగా సాధించారు, ఆయన ఎంత కష్టపడ్డారు, పట్టుబడిన విక్రమార్కుల్లా ఈనాడు తెలంగాణ సాధించి ప్రజలకు మరి ఎంత మేలు చేశారనే దాని మీద ఈ సినిమా చక్కగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వాటికి అంటే ప్రాక్టికల్ ఇది జరిగినటువంటి కథ, వీటికి సాంగ్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తూ ఈ సాంగ్స్ మరియు ఈ సినిమాను ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై ఈ సినిమాను వీక్షించి తెలంగాణ సాధించినటువంటి విధానం చాలామందికి ఇంకా తెలీదు. నేను డైరెక్టర్ గారు చెప్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. చాలా ఇందులో విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు, ఒళ్ళు గోగురు పొడిచేటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఒక చైతన్యవంతమైనటువంటి సన్నివేశాలు మనం చూడబోతున్నాం. మనందరం కూడా చైతన్యమై ఈ సినిమా చూసి దిగ్గుజంచి గావించి పాటలు హిట్ చేయాల్సిందిగా మీ అందరికీ నా ధన్యవాదాలు చేస్తాను. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పెట్టి జోడించుకుంటూ తీసుకుంటేనే సక్సెస్ అవుతుంది అనేది, అంటే నా 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 వ్యవహారం అంతా కమర్షియల్. నేను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాబట్టి వ్యాపారంగా కూడా
ఆలోచించి చెప్తున్నాను. దయచేసి వ్యాపారం కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మంచిది. మనకు ఆర్థిక స్తోమత బాగుండి మనకు పర్వాలేదు, ఓన్లీ మన దళపతి గారిది, మన గులాబీ దళపతి గారి పేరు ప్రతిష్టల కొరకు సినిమా తీసి కొంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అనుకుంటే ఒక రకంగా తీయొచ్చు. ప్రేక్షకులు చూడాలంటే మాత్రం కొన్ని మేళవించాలి, తప్పకుండా కొంత ఖర్చు పెట్టాలి, కొంత మంచి మ్యూజిక్. ఇప్పుడు ఈ పాటలు రెండు పాటలు కూడా చాలా సందర్భంగా మంచిగా ఉన్నాయి. దయచేసి కొద్దిగా రిచ్గా తీయాలి, పబ్లిసిటీ కూడా బాగా చేసుకోమని మీ ద్వారా తెలియజేస్తూ నమస్కారం. ఈ గులాబీ దళపతి సినిమాలో నా చేత మా మిత్రుడు భోలే షావలి గారు టైటిల్ సాంగ్ను రాయించారు. అంతేకాకుండా దీంట్లో ఒక పాటను కూడా పాడబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మరియు మా మిత్రుడు భోలే షావలి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.